University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడ్ వచ్చేది. రేయ్ నీకు మూడు రప్పించడమే మా పనా? రేయ్ చెప్పి కొట్టండ్రా, మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను. కామెడీ రౌడీలా? రేయ్ నిజం రౌడీలోనా మేము? ఇలా చూడండి, నేను గొడవల్లో తలదూర్చకూడదని 3000 పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయిత్రి కట్టించింది. దీన్ని ఒక్కరోజైనా ఉండనివ్వండిరా. సరే ఓ పని చేయండి, ఇవాళకి వెళ్ళి రేపు రండి. నువ్వేమన్నా రాముడివా? ఇవాళ వెళ్ళి రేపు రమ్మంటున్నావు? మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్షన్ బ్లాక్ నే. ఇప్పుడు నీకు ఇది అవసరమారా? మూసేయి, పీకి పందిరేసేస్తారు. రాముణ్ణి కాదు, ఆయన శిష్యుడికి శిష్యుణ్ణిరా. నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేద్దామా? సిగ్గులేదు. ఏంటిది? ఫైటే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైనా ఫైట్ కి లీడ్ ఏమిటో చెప్పరా. వీరభద్రం చెల్లెల్ని నాకు ఖాయం చేశారు. ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారటగా? ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి తరఫు వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడా? నేను లవ్ చేశానా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? లేదు. మరెందుకు లవ్ గివ్ అంటూ రౌడీని పంపించావు? ఊరికే. ఊరికేనా? అంటే నేను గొడవ పడ్డం నీకు టైం పాసా? కుట్టనట్టు పడ్డు. నన్ను క్షమించన్నయ్య. అన్నయ్య? అవునన్నయ్య, నేను ఒక ఆయన లవ్ చేశాను. కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఆ రౌడీకి నేను ప్రేమించిన వాడు దొరుకుంటే ఈ పాటికి చంపేసేవారు. ఆయన కాపాడడానికి మీ అడ్రస్ ఇచ్చారు. ఇచ్చారా? ఎవరు? ఎవరదే? చేసినంత చేసేసి దాక్కుంటావా?
నాతోనే అట్లా నువ్వేగా చెప్పావు పబ్లిక్ సర్వెంట్ అని, అందుకే నీకు సోషల్ వర్క్ ఇచ్చాను. సరే సరే, ఇప్పుడు వెళ్ళవని సక్సెస్ చేయి. దీనికోసమేం కాదులే గాని నువ్వు చెప్పమ్మా, నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? అవునన్నయ్య, ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి. దిగులు పడకమ్మా, రేపు నీకు అతనికి పెళ్లి, ఒక విఐపి సమక్షంలో. ఎవర్రా నువ్వు? పెళ్లి కొడుకు ఫ్రెండ్. పెళ్లి కూతురికి ఫ్రెండ్ అని. బాబు తాళి కట్టు. ఏంటయ్యా నన్నే తెరిపిస్తావు? ఇక్కడ ఆయనే పంతులు, మంత్రాలు చదువుతున్నాడు, భయపడకూడదు. తాళి కట్టు. ఆపరా! రేయ్! 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 నా చెల్లెలికి పెళ్లి చేయటానికి నువ్వెవడురా? ఇప్పుడు నీ చెల్లెలకి నేనే అన్నయ్యని. రేయ్! ఈ వీరభద్రుడు నీకు స్పాట్ పెట్టాడురా, నిన్ను నరికి పోగులు పెడతాను. రేయ్, నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో, నాతో పెట్టుకున్నావు నరికేస్తా. రేయ్! పీక తెగ్గొస్తా. రేయ్! 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 ఆగరా! రేయ్! బయటకు వచ్చి- రారా, ఏంటమ్మా? నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా? మొగం చూడు ఎదవన్నారు ఎదవని తారు సరిగ్గా పోయిరా. పని చేయడానికి వెళ్ళలేదు. ఎందుకయ్యా పని ఆపాలి? అంతే. 10 ఏళ్ల తర్వాత రోడ్డు వేస్తున్నారు. ఇవాళ అష్టమి, రేపు నవమి, ఎల్లుండేరా మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు ఏంటి రోడ్డు? ఆ ముహూర్తం నాడే ఎమ్మెల్యే తమ్ముడికి పెళ్లిరా. ఆ పెళ్లికే మన సీఎం గారు వస్తున్నారు, అందుకే ఈ రోడ్డు వేస్తున్నాం. అంటే 10 ఏళ్లుగా ఈ గతుకుల రోడ్లో వెళ్తున్న ప్రజల కోసం మీరు రోడ్డు వేయట్లేదా? 10 ఏళ్లకోసారి 15 ఏళ్లకోసారి వచ్చే సీఎం కోసం మీరు రోడ్డు వేస్తున్నారా? కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు. మేము మోసపోయినట్టు సీఎం మోసపోకూడదు. ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉందో ఆయన చూడాలి. ఈ రోడ్డు ఇలాగే ఉండాలి. రోడ్డు వేయమన్నది ఎమ్మెల్యేనేరా? నోరు లేచిందో పీక తెగుద్ది. మీ ఎమ్మెల్యే ఏమన్నా పెద్ద పుడింగాడా? మేం చెబుతున్నాం. హలో, ఒక్కడు కూడా పని చేయడానికి వీల్లేదు. చేస్తే అయిపోతారు. విన్నారా అన్న? ఓ 10 మంది వచ్చి మన పని అంతా ఆపేశారు. ఎక్కడ్రా చుట్టబ్బాయి? ఎవర్రా వాళ్ళు? అదే అన్న కేబుల్ టీవీ ఈశ్వర్ గారితో తిరుగుతుంటారే నలుగురు ఎదురు ఎదవలు, ఆ చవట్లే. ఎవడొచ్చినా సరే కాంట్రాక్టర్, బుద్ధుందా నీకు? పబ్లిక్ చెప్తున్నారుగా, రోడ్డు వద్దు, గాడిద గుడ్డు వద్దు, అందరిని పంపించే. రేయ్, అందరూ పని ఆపేసి వెళ్ళిపోండి. ఇవాళ ఎంతమంది వచ్చారు పనిలోకి? 30 మంది వచ్చారన్న. వీళ్ళ పుణ్యమా అని ఆ 30 మంది జీతం నీకు లాభం. అది సరే, మన పని ఆగిపోయింది కదా. ఇకపైనే అసలు పని మొదలవుతుంది. రాయ్, ఏంటే మొగుడికేసి లుక్కులు ఎత్తున్నావు? పోవే. కాంట్రాక్టర్, చెప్పన్నా? వీళ్ళంతా ఎవరో తెలుసా? తెలీదన్నా. ఇదిగో ఇక్కడ నించున్నారే పబ్లిక్, వీళ్ళ అమ్మ, బాబు, అక్క, చెల్లెలు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, బావలు, మరదళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, మొత్తం అందరినీ దించేశా. వీళ్లతో రోడ్డు వేయించు. వీళ్లలో ఏ ఒక్కరు నోరు తెరిచినా ఇక్కడున్న అన్ని తలలు నరికేస్తే వాళ్ళని లాక్ చేయండి.
రేయ్ ఒళ్ళుంచి పని చేయండి రా. రేయ్ త్వరగా పరిగాయనివ్వండి, జాగ్రత్తగా చేయండి. రేయ్ అక్కడ సరిగ్గా తారిపోయిరా. ఎమ్మెల్యేన్రా రేయ్ అక్కడేం చేస్తావే? పని చేయి. రావే. ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా పిల్లాడు ఏడుస్తున్నాడన్నా. ఇప్పుడు నీ పిల్లాడికి జోలు పడడానికి వెళితే తర్వాత నీ ముగుడు కోసం శోకాలు పెట్టాల్సి ఉంటది. ఇదిగో నిన్నే జోల శోకాల. పో 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 పో. చల్లగా మజ్జిగ తీసుకురారా. రారా రా, నువ్వొక్కడవే మిగిలావు. రేయ్ సారు చేతికి తారివ్వండ్రా. చూడు, నేను 10 లెక్క పెడతాను. ఆలోగా అందరినీ వదిలేసి. వదలలేదంటే 1 రేయ్ వదలకపోతే ఏం పీకుతావురా? 2 అరే ఏం పీకుతావో చెప్పి లెక్కట్రా. 3 ఈ అబ్బా. ఓయ్, ప్రతి మనిషి చావు ఎముడి చేతిలో, కానీ మీ చావు వీడి చేతిలో. ఓయ్, వాడు 10 లెక్కెట్టిన మరుక్షణం అడ్డంగా నరికేయండి. రాయ్ లెక్క పెట్టరా. 4 5 6 వద్దు చెప్పొద్దు బాబు, ఈ రోడ్డు పని మేము చూసుకుంటాం. ఉన్న ఒక్క బిడ్డని చంపేస్తారు. నీకు చేతులెత్తి దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. 7 వద్దన్నా, వాళ్ళన్నంత పని చేస్తారు. మీరు వెళ్ళండి అన్నా, మేము చూసుకుంటాం. 8 అన్నా వద్దన్నా, మా ఆయన్ని అన్యాయంగా చంపేస్తారు. మా గురించి ఆలోచించొద్దు, నువ్వు వెళ్ళన్నా. 9 రాయ్ లెక్కట్రా. 10 చెప్పరా. ఎందుకురా వెనక్కిపోతున్నా? నువ్వు మగాడివైతే చెప్పరా. నువ్వు మగాడివి కాదా? కొజ్జావా? మగాడివైతే చెప్పరా. ఏంటన్నా మీ తమ్ముడు లాక్కొచ్చాడు? 10 ఏయ్, తమ్ముడు వదలమను. ఏయ్, వదలండ్రా, వదలండి. 10 ఏళ్లగా ఇక్కడ రోడ్డు వేయిస్తున్నట్టు నువ్వు గవర్నమెంట్ దగ్గర 4 సార్లు డబ్బు తీసుకున్నావు. ఆ డబ్బుతో నువ్వు ఎన్ని ఇళ్లు కొన్నావో, ఎన్ని పొలాలు కొన్నావో సీఎంకి తెలియాలి కదా. కనుక సీఎం ఇక్కడికి వచ్చి వెళ్లేంత వరకు ఈ రోడ్ ఇలాగే ఉండాలి. రే చెంచా, ముహూర్తం ఎన్నింటికి? 7 నుంచి 8 లోపు. ఆహా, అప్పుడు 6:30 వీడి పెళ్లికొడుకు వేషంలో అక్కడికి వస్తాడు. ఈలోగా రోడ్డు వేస్తాను, గీడు వేస్తాను అని ఏదైనా లొల్లి పెట్టారనుకోండి, నేను లొల్లి పెడతా. వీడిని చంపి